హర్ష సాయిది రేప్ కేసు అయింది కదా, అవును. అది ఎంతవరకు వాస్తవం? ఒకటి బాగా నువ్వు తప్పు చేయకపోతే పారిపోవు. నన్ను కుర్చీ తాత అంటారు హర్ష సాయి. నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా నా బొత్తుతో సమానం. ఒక్కసారి కిషకాంత్ పార్క్ నా బొరిచి కొడతా. ఆడిపిల్ల అంటే ఏమనుకున్నావు బే? దాని దగ్గర పండడం, దాన్ని రేప్ చేయడం, దాన్ని కొరకడం, గిచ్చడం అన్నీ చేసి నువ్వు పారిపోతే దాన్ని బతికేం కావాలరా? నా కొడక, నువ్వు హర్షసాయి కావచ్చు, నేను కుర్చీ తాత. నీ డబ్బనంగా నా చెప్పు కాలు కింద సమానం. ఇక్కడ ఎవరినైనా అడుగు, కుర్చీ అంటారు. భయం అన్నది లేని బతుకు. అవసరం అనుకుంటే నీ అడ్రస్ తెలుసుకొని వచ్చి తొక్కుతా. ఆడపిల్లని రేపు చేస్తావురా నా కొడక. ఎంత ఉంది వేడి దగ్గర డబ్బు? ప్రజలను కూడా మోసం చేస్తుంది కదా బెట్టింగ్ యాప్లో. నా కొడుక బెట్టింగ్ పెట్టుకొని అట్లా డబ్బు గెలుస్తావు, రేస్ కోర్సులో డబ్బు పెడతావు, క్రికెట్లో డబ్బు పెడతావు. నాతో పెట్టుకోకురు. నన్ను కుర్చీ అంటారు. నా జోలికి ఇక్కడ ఎవరు రాడు. మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీలో ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం కుర్చీకి జోలికి ఎవరు రాడు. వచ్చిండో కుర్చీ చంపుతా 2 దెబ్బలకు. బాయ్ ఓవర్. బీ కేర్ఫుల్. నా కంటే పడకు. ఒకవేళ నా కంటే పడ్డావనుకో 2 డిచ్చాలు 2 గుట్టలు. ఇది పలుకుతుంది, కింద ఇంత అవుతాయి. పెళ్ళానికి కూడా పనికిరావు నీ పిచ్చలు. ఇగో ఇంత అవుతాయి, 2 గుట్టలు కొడతాయి. నన్ను కుర్చీ అంటారు బే. లాగానే ఉంటా. ఎరిగిన గడ్డం, మార్చిన బట్టలు. నా కొడక ఇరుగా తీస్తా. ఆడిపిల్లను అన్రెస్పెక్టెడ్గా బిహేవ్ చేస్తున్నావు. ఇరుగా తీస్తా. కుర్చీ తాత అంటారు. ప్రపంచంలో ఎవరినైనా అడుగు, చెప్తారు. ఒక్కటే కూర్చుని నా కొడక బొక్కలు పటపట అంటాయి. బాయ్ ఓవర్.